తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘం నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ వైసీపీ అనుబంధ విద్యార్థి విభాగం భారీ ధర్నా చేపట్టింది. తిరుపతి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి, రాష్ట్ర వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. అభినయ్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలతో పాటుగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు బైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ఉద్రిక్తత, పోలీసుల పహారం మధ్యనే నేతలు ఆర్డీఓను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీ షీట్లను వెంటనే ఎత్తివేయాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలకు చెందినటువంటి వాళ్ళు ప్రభుత్వాలను ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కర్కశంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, మరీ దారుణంగా పీడీ యాక్టులు పెట్టడం. విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. దానిని నిరసిస్తూ మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలకు చెందినటువంటి విద్యార్థి సంఘాలన్నీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టే. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఒక్క వామపక్ష విద్యార్థుల పట్ల కాదు, ప్రతిపక్షాలన్నింటి పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలానే నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుంది. సమస్యల పట్ల, వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల పట్ల నిలదీస్తే ఆ నిలదీతకు సమాధానంగా వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు. ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 17 అక్రమ కేసులు పెట్టడం జరిగింది. నీళ్లు ఇవ్వండి, ఎత్తిపోతల పథకం గురించి మీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల మీద సమాధానం చెప్పండి అని అంటే ఒక అక్రమ కేసు. విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని చెప్పి ఒక నిరసన చేస్తే ఒక అక్రమ కేసు. అలానే ఇక్కడ మద్యం విపరీతంగా ఏర్లై పారుతుందని అంటే ఒక అక్రమ కేసు. ఎక్కడ చూసినా, ఏ సమస్యను ప్రస్తావించినా